జీవితం చేజారిందా 5వ భాగం. 4వ భాగంలో సీత కాపురం చూడ్డానికి వస్తుంది. సీత జీవితం చూసి అక్కసుతో రగిలిపోతుంది. సీతకు ఉపదేశాలు మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. సీత తల్లి మాటలకి నవ్వుకుంది. అల్లుడి దృష్టిలో తన కూతురు సీత స్థానం ఏమిటో తెలిస్తే ఈ తల్లి ఏమవుతుంది అనుకుంది. పెళ్లికి ముందే అతడు చేసుకున్న హృదయ నివేదన ఇంకా సీత మనసులో భద్రంగానే ఉంది. తలుపుకి వచ్చినప్పుడల్లా వాడిగా ముల్లులా కదులుతూనే ఉంది. ఇవన్నీ తల్లికి ఏమర్థమవుతాయి? అసలు ఆ రోజే ఆ విషయాలన్నీ తల్లికి చెప్పి తనకి పెళ్లి ఇష్టం లేదని గట్టిగా పట్టుబట్టవలసింది. కానీ సీత నిట్టూర్పు ఆపుకుంది. ఒసే సీత, ఇంత పెద్ద బంగళాకి ఇల్లాలు అనిపించడం లేదే తల్లి నేను చూస్తుంటే అంది నిరాశగా సుభద్రమ్మ సోఫాలో నడుం వాలుస్తూ. సీతకి తల్లి మనసు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమైందమ్మా అంది ఆశ్చర్యంగా చూస్తూ. ఆవిడ పెదవి విరిచింది. ఇంకా ఏమవ్వాలే తల్లి, ఇంత అమాయకురాలివి ఎట్లా బ్రతుకుతావు? మీ ఆయన చూడబోతే పేరు ప్రతిష్టలున్న పెద్ద వ్యాపారవేత్త, లక్షాధికారి, ఖరీదైన బట్టలు కట్టి కార్ల మీద తిరుగుతాడు. కానీ నువ్వు చూడు ఎలా ఉన్నావు? వెలిసిపోయిన పాత గుడ్డలు, మెళ్ళో పుస్తల ముక్క. నీ సవతి కూతురు చూడు ఎలా ఉంది? వేలడంత లేదు, ఒళ్ళంతా బంగారమే. జిగేల్మనిపోతూ గంటకో గౌను మారుస్తుంది. మా అల్లుడు ధనవంతుడని మురిసిపోయాను. రెండో పెళ్ళైనా పిల్ల సుఖపడుతుందా కదా అని ఆశపడ్డాను. కానీ చూడబోతే నీ గొంతు కోసినట్లున్నానే తల్లి. కొంగుతో అద్దుకుంటూ సన్నగా శోకం తీసింది సుభద్రమ్మ. సీతకి తల్లి వాగ్ధోరణి కాస్త కంగారు కలిగించింది. చచ, మంజు ఇదంతా వింటే ఏమనుకుంటుంది? వాళ్ళ నాన్నకు చెప్తే? సుబ్బులు, రంగా వింటే ఏమనుకుంటారు? పేదవాళ్ల కక్కుర్తి గుణం ఎక్కడికి పోతుంది అనుకోరా? అయినా ఇప్పుడు తను ఆడంబరాల కోసం ఏడుస్తోందా? భర్త అనురాగం కన్నా అవెక్కువ. ఒంటి నిండా నగలు దిగేసుకుని పట్టుచీర కట్టుకుని ఉత్సవ విగ్రహంలా అలంకరించుకుంటే సరిపోయిందా? మనసుకు శాంతి సుఖం లేకపోయాక ఏమిటి ప్రయోజనం? సీతకి తల్లి మాటలు కలవరం రేకెత్తించాయి. రంగా ఫర్నిచర్ డస్ట్ తుడుస్తూ ఓ చెవి ఇటు పడేసి వాలుగా చూస్తుంటే సీతకి కంపరం అనిపించింది. అబ్బబ్బబ్బా, ఊరుకోమ్మా, అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకొని బాధపడకు. అయినా అసలు నాకు ఇప్పుడు వచ్చిన లోటు ఏమీ లేదు. ఆయనకి వ్యాపారం పనులలో తీరిక తక్కువ. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇంటి గొడవలు పట్టవు. ఈసారి మా అత్తగారు వచ్చినప్పుడు ఆవిడ్ని అడిగి అన్నీ అమర్చుకుంటాలే అంది. ఆ మాటతో గయ్యమంది సుభద్రమ్మ. మీ ఆయనకి ఇంటి గురించి, పిల్లల గురించి, వ్యాపారం గురించి బాగానే పడుతుంది. కానీ కట్టుకున్న పెళ్ళాం సంగతి మాత్రం పట్టదా? అలాంటప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకోవటం? ఓ ఆడపిల్ల గొంతు కోయటం కాదు. సీత విస్తుబోతూ తల్లి ముఖంలోకి చూసింది. ఏమిటమ్మా ఆ మాటలు? ఈరోజు నీకేమైంది అసలు? కళ్ళ నుంచి బొటబొట నీళ్లు కారుతుంటే తల అడ్డంగా తిప్పింది సుభద్రమ్మ. ఏం కాలేదే తల్లి, ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాను నీ గురించి. ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. నీ సిరి సంపద కళ్ళారా చూసి మురిసిపోవాలనుకున్నాను. నీ చెల్లెళ్ళు అక్కడ కట్టు గుడ్డల్లేక, కడుపు నిండా సరైన తిండి లేక నానా అవస్థ పడుతున్నారు. ధనవంతురాలైన అక్కవి ఉన్నావు కదా, ఆదుకోకపోతావా అని ఆశపడ్డాను. కానీ నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందే తల్లి. నీకంటే ఈ ఇంట్లో పనివాళ్ళు నాకెంతో నయమనిపిస్తున్నారు. సుభద్రమ్మ కంఠం రుద్ధమైపోయింది. ఆవిడ గొంతులో ఆవేదన, ఆక్రోశం పోటీ పడుతున్నాయి. తల్లి రాకలోని ఆంతర్యం సీతకి అర్థమైంది. కానీ తను నిస్సహాయురాలు. నేనేం చేయగలనమ్మా అంది నిర్లిప్తంగా. సుభద్రమ్మ ముఖం ముడుచుకుంది. అంతేలే తల్లి, ఎవరి సొమ్ము వాళ్ళకి గట్టి. ఎక్కడన్నా బావగారు కానీ వంగతోట దగ్గర కాదని సామెత ఉండనే ఉంది అంటూ చీర చెంగుతో కళ్ళు ముఖం తుడుచుకుంది. చాటుమాటుగా ఇంత స్టీల్ సామాను, ఉప్పులు పప్పులు, ఇన్ని చీరలు ఇచ్చి పుట్టింటిని ఆదుకుంటే ఆవిడ దృష్టిలో సీత చాలా మంచిది. నిజమే, సీత అలా చేసినా ప్రభాకర్కి తెలిసే అవకాశం లేదు. కావాలనుకుంటే సీత ఆ రకంగా పుట్టింటిని చాలా విధాలుగా ఆదుకోవచ్చు. నిజానికి సుభద్రమ్మ కడుపులో మాట కూడా అదే. కానీ ఎంతో ఆత్మాభిమానం, అతి సున్నితమైన మనసు. ఆకలేస్తే అమ్మని అడగటానికే మొహమాటం పడే సీత ఆ విధంగా ప్రవర్తించగలదా? రోజు పుట్టింట్లో సగం కడుపు ఖాళీగా అర్ధాకలితో ఉండే సీతకి అత్తింటికొచ్చాక కడుపు నిండా తినటానికి కూడా ఏమిటో వెరపుగా సంకోచంగా అనిపించేది. ఆ ఇంటికొచ్చి 10 నెలలు కావస్తున్నా ఎంతో స్వేచ్ఛ ఉన్నా ఇదంతా నాది అన్న భావం ఏర్పడటం లేదు. నా ఇల్లు, నా సంసారం అన్న మమకారం కలగటం లేదు. ఏదో ఇప్పుడిప్పుడే ఇంత తిని తిరగటానికి అలవాటు పడుతుంది. అటువంటి సీత పుట్టింటిని ఏ విధంగా ఆదుకోగలదు?
తల్లిని ఎలా సంతృప్తిపరచగలదు? వారం రోజులుండి సుభద్రమ్మ తిరుగు ప్రయాణం కట్టింది. ఒసై సీత, నీ చెల్లెళ్ళు పట్నం చూడాలని సరదా పడుతున్నారే అంది ఆరాటంగా. అలాగే పంపమ్మ, దానికేముంది అంది చిరునవ్వుతో. అస్తమానం ఇలా తన పుట్టింటి నుంచి ఎవరో ఒకరు వచ్చి వెళ్తుంటే ప్రభాకర్ ఏమనుకుంటాడో అని లోలోన సంకోచం కలిగిన తల్లిని తృప్తిపరచడం కోసం ఆ మాట ఎలాగో అనగలిగింది. ఎదుటివారు ఏమైనా అనుకోని అవసరం గడిస్తే చాలు అని చూస్తారు కొందరు. సుభద్రమ్మ ఆ కోవకి చెందింది. పుట్టినప్పటి నుంచి అనుభవించిన దారిద్ర్యం, అధిక సంతానం, ఆర్థిక ఇబ్బందులు, అవసరాలు ఆవిడ్ని అలా మార్చేశాయి. ఒసే సీత, మీ అత్తగారు మళ్ళీ ఎప్పుడొస్తుందే అంది. ఏమోనమ్మా, బహుశా తొందరలోనే రావచ్చు. ఒసే అమ్మాయి, అస్తమానం అడిగాను అనుకోక. మన లక్ష్మికి, గిరిజకి కూడా ఆవిడ మంచి సంబంధాలు చూస్తానంది. నా మాటగా ఆవిడికి ఒకసారి జ్ఞాపకం చేసి పుణ్యం కట్టుకో అంది. సీతకి నవ్వొచ్చింది. అమ్మా, మంచి సంబంధం అంటే నాకు చూసినలాంటి సంబంధమేనా అంది వెక్కిరింపుగా. సుభద్రమ్మ బుగ్గలు నొక్కుంది. ఏమే, నీకిప్పుడేం తక్కువైంది? లంకంత ఇల్లు, ఇంటి నిండా సామాను, కార్లలో తిరిగే భర్త. సీత మళ్ళీ నవ్వింది. అమ్మా, మరి ఇందాక నువ్వంత బాధపడ్డావెందుకు? ఈ పెళ్లి చేసి నా గొంతు కోసామని, నాకు సుబ్బులకి తేడా ఏమీ లేదని ఏవేవో అన్నావు కదా. చేత్తో తల కొట్టుకుంది సుభద్రమ్మ. అన్నానే తల్లి, ఎందుకన్నాను? కన్న తల్లిని, కన్న కూతురు సుఖం కోసం తాపత్రయపడ్డాను. నువ్వు ఒట్టి వెర్రిబాగులు దానివి, బ్రతుకు తెరువు తెలియదు. లౌక్యం వంటబట్టలేదని ఏడ్చాను. అక్షయ పాత్ర దాచుకొని ఆకలితో ఏడ్చినట్లు నీ పిచ్చితనం చూసి బాధపడ్డాను. కానీ నీ సంసారానికి ఏం లోటే? అడగందే అమ్మైనా పెట్టదు. కొందరు మగవాళ్ళకి ఇంటి విషయాలు తెలియవు. చాలా రోజులు మీ నాన్న అలాగే ఉండేవారు కాబట్టి నెమ్మదిగా మీ ఆయన్ని నువ్వు మంచితనం చేసుకొని అన్నీ అడిగి అమర్చుకోవాలి, తెలిసిందా అంటూ కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకొని బోధించింది. జీవిత సత్యాలు వివరించింది. సీత అంతా వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. తల్లి ఆవేదనలో అర్థం ఉంది, కానీ తనేం చేయగలదు? ఆవేదన పడినంత మాత్రాన బ్రతుకులు బాగుపడతాయా? భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. ఆ మర్నాడు ఉదయమే తెల్లవారుజాం బస్సుకి సుభద్రమ్మ ప్రయాణం పెట్టుకుంది. రోజులాగే ప్రభాకర్ ఆ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చాడు. వస్తూనే చాలా హడావిడిగా వచ్చి 10 నిమిషాలుండి తిరిగి ఏవో ఫైల్స్ తీసుకుని హడావిడిగా వెళ్ళిపోయాడు. ఏదో మీటింగ్ ఉందని చెప్పాడు. అతనితో పాటు ఎవరో పార్ట్నర్స్ కార్లో వచ్చారు. అంతా కలిసి హడావిడిగా వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత తిరిగి ఇంటికొచ్చాడు. అతను ఫ్రెష్ అవ్వగానే సీత భర్తకి భోజనం వడ్డించింది. అల్లుడు భోజనం చేస్తుంటే సుభద్రమ్మ తనకి తనే వెళ్ళి పలకరించింది. తాను రేపు ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోతున్నట్లు చెప్పింది. సీత మౌనంగా భర్తకి ఏం కావాలో చూస్తోంది. ఇంతలో గదిలోంచి బాబు నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడవటం మొదలెట్టాడు. సుభద్రమ్మ గబగబా వెళ్ళి బాబునెత్తుకుంది. కానీ 10 నిమిషాలైనా బాబు ఏడు పాపలేదు. సరికదా క్షణక్షణానికి స్థాయి హెచ్చవుతోంది. అలవాటు లేకపోవటంతో సుభద్రమ్మ చేతుల్లో ఉండటం లేదు. నిద్రలో భయపడ్డాడో ఏమో గుక్కపట్టి అదే పనిగా ఏడుస్తున్నాడు. ఎంత సముదాయించినా పిల్లాడు నా చేతుల్లో ఉండటం లేదే అమ్మాయి, నిద్రలో జడుసుకున్నాడో ఏమో అంది సుభద్రమ్మ. అప్పటికే కొడుకు ఏడుపుకి ప్రభాకర్ మనసు గిజగిజమంటోంది. అన్నం ఎక్కటం లేదు. సీత, నాకేం కావాలో మీ అమ్మగారు చూస్తారు కానీ నువ్వు వెళ్ళి వాడిని నిద్రపుచ్చు అన్నాడు అసహనంగా. అతడప్పుడే భోజనం బల్ల ముందు కూర్చున్నాడు. దాంతో సుభద్రమ్మ పొంగిపోయింది. నువ్వు పిల్లాడి సంగతి చూడు తల్లి, అల్లుడికి ఏం కావాలో నేను వడ్డిస్తాను అంటూ సంతోషంగా భోజనాల బల దగ్గరికి వచ్చింది. తల్లి చేతుల్లోంచి బాబుని అందుకుని సీత గదిలోకి వచ్చి పాల గ్లాస్ అందుకుని తాగించింది. తరువాత ఆరుబయట గార్డెన్లోకి తీసుకెళ్లి నెమ్మదిగా భుజాన వేసుకుని జోకొట్టింది. పావుగంట తరువాత బాబు ఏడుపు మాని ఆదమరిచి నిద్రపోయాడు. సీత లోపలికొచ్చి బాబుని మంజు పక్కనే పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది. అప్పటికే ప్రభాకర్ భోజనం పూర్తయింది. ఒక్కపొడి నములుతూ డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చుని దీక్షగా పైన వెలుగుతున్న షాండ్లియర్ కేసి చూస్తున్నాడు. సీత ఉనికిని కూడా గమనించలేదు. బాబు పడుకున్నాడా, ఎందుకంతగా ఏడ్చాడు అని ఆతృతగా ఎప్పట్లా అడగలేదు. ఇంతకు ముందులా అతని వదనం ప్రశాంతంగా లేదు. దీర్ఘ ఆలోచనలలో పడినట్లు అతని కనుబొమలు తీవ్రంగా ముడిపడ్డాయి. భర్తని క్షణాల్లో అంత మూడీగా మార్చిన విషయం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోయింది సీత. కానీ అంతవరకు నిర్మలంగా ఉన్న అతని వదనం అప్రసన్నంగా మారటం మాత్రం ఆమె గమనించలేదు. తల్లి వచ్చి వెళ్ళాక జోరున పెద్ద వాన కురిసి వెలిసినట్లు అనిపించింది సీతకి. సుభద్రమ్మ ఉన్న 4 రోజులు హోరెత్తించేసింది.
సిరి ముట్టుకుంటే అంటుకునేది కాదు. దేన్నైనా పొందాలంటే తగిన అర్హత, యోగ్యత ఉండాలని సీత అభిప్రాయం. నడమంత్రపు సిరి పట్ల ఆమెకు ఆసక్తి లేదు. యాచించి పొందటం అంటే సీతకి నచ్చదు. చిన్నప్పటి నుంచి అమ్మని కూడా ఆకలేస్తే అన్నం పెట్టమని అడగటానికి మొహమాట పడే మనస్తత్వం ఆమెది. అవతలి వాళ్ళు చిన్న మాట ఏదైనా హేళనగా అంటే వాడి ముళ్ళు గుచ్చుకున్నట్లు ఆమె మనసు విలవిల్లాడిపోతుంది. అంతటి ఆత్మాభిమానం ఆమెది. ఆమెకు ఉన్న సిరి సంపదలు ఆమె కానీ దీనికి పూర్తి విరుద్ధం సుభద్రమ్మ. అందుకు తల్లి ఉన్న కాసేపు సీతకి మనసు స్థిమితం తప్పినట్లయింది. ఆవిడ వెళ్ళిపోయాక పంజరంలోంచి తప్పించుకున్న పిట్టలా ఆమె ప్రాణం హాయిగా అనిపించింది. ఆ మర్నాడు సాయంత్రం ప్రభాకర్ కంపెనీ నుంచి ఫోన్ చేశాడు. సీత రిసీవ్ చేసుకుంది. తను సాయంత్రం 6 గంటలకు రావటం కుదరదని, ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని, అందువల్ల ఈరోజు తను పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళటం కుదరదని రంగా చేత కాసేపు పార్కుకు పంపించమని చెప్పాడు. సీత అన్నింటికీ నమ్రతగా ఊకొట్టింది. ఆఖర్న ప్రభాకర్, సీత మంజు ఉందా అని అడిగాడు మాట్లాడటానికి. కానీ మంజు మంచి నిద్రలో ఉంది. అదే చెప్పింది సీత. సరే, నువ్వు కూడా భోజనం చేసేయి, నా కోసం ఎదురు చూడకు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ సాయంత్రం రంగా పిల్లలిద్దరినీ చిన్న 3 చక్రాల సైకిల్పై కూర్చోబెట్టి కాసేపు దగ్గరలోనే ఉన్న చమన్లో ఆడించి తీసుకొచ్చాడు. ఆ తరువాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ప్రభాకర్ వచ్చేసరికి 10 గంటలు దాటింది. అతడు తన గదిలో డ్రెస్ మార్చుకుంటుంటే లాంఛనంగా అడిగింది సీత. భోజనం చేస్తారా? పళ్ళు తీసుకురానా? భోజనం అయింది సీత. కొంచెం పళ్ళు ముక్కలు తీసుకురా. ఆపిల్స్ ఉన్నాయా? అయితే కొంచెం తీసుకురా చాలు అన్నాడు బద్ధకంగా ఆవులిస్తూ. సీత ఫ్రిడ్జ్లోంచి ఆపిల్స్ తీసి చాకుతో ముక్కలు కోసి తీసుకువెళ్ళింది. ప్రభాకర్ నైట్ డ్రెస్ వేసుకుని బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఏదో పుస్తకం చదువుతున్నాడు. ఆమె అందించిన ప్లేట్ అందుకుని మృదువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. మంచం మీద కొంచెం పక్కకి జరుగుతూ ఆమె కోసం చోటు చేసి, సీత ఇలా కూర్చో అన్నాడు సౌమ్యంగా. సీత కళ్ళు ఒక్కసారి సంభ్రమంగా తిరిగి యథాస్థితికి వచ్చాయి. అతని ఆ ఆహ్వానం కొత్త కాదు, ఈ మధ్య అలవాటైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య దూరం తగ్గి భార్యాభర్తల మధ్య ఉండే తీయని అనుబంధం క్రమంగా ఏర్పడుతోంది. అది కాదు ఆమెని సంభ్రమపరిచింది. ఈరోజు ప్రభాకర్ చాలా సౌమ్యంగా మెత్తగా మాట్లాడుతున్నాడు. సున్నితంగా అనిపిస్తున్నాడు. భోజనం చేశావా? అంది సీత. అతని చేతిలో ఇంగ్లీష్ మ్యాగజైన్ ఉంది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది. అట్ట మీద మంచి డెడ్ కలర్స్ గ్లేసీ ప్రింట్లో పెద్ద పులిబొమ్మ నోరు తెరుచుకుని భయంకరంగా ఉంది. అది కేవలం బొమ్మే అయినా ప్రాణం పోసుకుని ఎదురుగా నిల్చుందా అన్నట్లు దాని కళ్ళు ఎర్రగా చిన్న గోళాల్లా మెరుస్తున్నాయి. కోరలు వాడిగా ఉన్నాయి. పంజా విప్పుకొని మీదికి దూకటానికి సిద్ధంగా గుండె అదురు పుట్టించే భంగిమలో అతి భయంకరంగా చిత్రీకరించి ఉంది. చంటి పిల్లలు చూసి దడుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ బొమ్మని వేలితో చూపిస్తూ అన్నాడు ప్రభాకర్. సీత, నీకు పెద్ద పులి అంటే భయమా? సీతకి నవ్వొచ్చింది. పెద్ద పులి అంటే ఎవరికి భయం ఉండదు? అయినా అసలు అదేం ప్రశ్న చెప్పు రెట్టించాడు ప్రభాకర్. ఏం మీకు భయం లేదా? అమ్మో, నాకు చాలా భయం. కానీ నేను అడుగుతున్నది నీ గురించి అన్నాడు కాస్త తమాషాగా నవ్వుతూ. నాకు భయమే అంది సీత. సింహం అంటే భయమే. రాక్షసుడు అంటే భర్త తనని ఆటలు పట్టిస్తున్నాడు. సీతకి పెదవుల మధ్య నవ్వు దాగటం లేదు, ఉప్పెనలా పొంగుతోంది. కానీ అతను సీరియస్గా అడుగుతున్నాడు. చెప్పు, భయమే. సీత, మరి నేనంటే? సీత ఉలిక్కి పడింది. తత్తరపడుతూ చప్పున తలెత్తింది. ప్రభాకర్ సూటిగా సీత మొహంలోకి చూశాడు. ఆ చూపుల్లో క్రౌర్యం లేదు, సౌమ్యం లేదు, భావాలు అనిర్వచనీయంగా ఉన్నాయి. సీత చప్పున తలదించుకొని చేతిగాజులు సవరిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. సీత, నీకు నేనంటే కూడా భయమే అవునా? చిన్న గొంతుకతో ప్రభాకర్ గంభీరంగా అడుగుతున్నాడు. చెప్పు సీత, నీ కంటికి నేను రాక్షసుడిలాగా కనిపిస్తున్నానా? సీత నుదుట సన్నగా చిరుచెమట పట్టింది. ఆమెలో కంగారు ఎక్కువైంది. ఎన్నడూ లేంది ఏమిటి ఈరోజు ఈయన ధోరణి? విస్తుపోయింది. ప్రభాకర్ ప్రవర్తన రోజు కంటే భిన్నంగా ఉంది. అతని దగ్గర సన్నగా బ్రాందీ వాసన వస్తోంది. కంటి చివరలు క్రమంగా ఎరుపు రంగుకు వస్తున్నాయి. అతని మనసు బాగుండనప్పుడే కొద్దిగా డ్రింక్ చేసే అలవాటు ఉందని తెలిసింది. అయితే మరి ఈరోజు ఎందుకు తాగినట్లు? మనసు బాగుండలేదా? ప్రియమైన సంధ్య జ్ఞాపకం వచ్చిందా? లేక గర్ల్ ఫ్రెండ్ ఆశ అందుబాటులో లేదా? ఆపిల్ ముక్క మునిపంట కొరుకుతూ అన్నాడు ప్రభాకర్. సీత,
ఆ టేబుల్ మీద నా బ్రీఫ్ కేస్ ఉంది, తెరిచి చూడు ఏమున్నాయో. సీత నెమ్మదిగా లేచి వెళ్ళి బ్రీఫ్ కేస్ తెరిచింది. దాని నిండా పాకెట్లు. కవర్లు విప్పి చూడు, వెనక నుంచి ఆజ్ఞాపిస్తున్నట్లు భర్త గొంతు వినిపించింది. సీత నెమ్మదిగా కవర్లు ఊడదీసింది. చీరలు, రకరకాల చీరలు, ఆకర్షణీయమైన రంగుల్లో, అందమైన డిజైన్లలో దాదాపు డజన్ పైగా ఉన్నాయి. సీత కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా అయ్యాయి. ఇన్ని చీరలు ఒకేసారి ఎందుకు తెచ్చినట్లు? ఏదైనా ఫంక్షన్ జరగబోతోందా? ఎవరైనా ముఖ్యమైన బంధువులు వస్తున్నారా? లేక ఇవన్నీ తన కోసమా? కాదు. మరి? సీత సందిగ్ధంలో పడిపోయింది. ఆమె మనసు సందేహాలతో కొట్టుకుంటోంది. మరొక పక్క సన్నటి భయంతో నుదురంతా చిరుచెమటలు కమ్ముతున్నాయి. దిక్కు తోచని దానిలా మునివేళ్లతో ఆ చీరల్ని సవరిస్తూ మౌనంగా నిల్చుండిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో ఆమెకి తెలియదు. సీత అన్న భర్త పిలుపుకి చిన్న ఉలికిపాటుతో చప్పున తలెత్తింది. ఇలా దగ్గరగా రమ్మన్నట్లు కళ్ళతోనే పిలిచాడు ప్రభాకర్. సీత నెమ్మదిగా టేబుల్ దగ్గర నుంచి కదిలి అతని మంచం దగ్గరకొచ్చింది. ప్రభాకర్ ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాడు. పడుకున్నవాడల్లా వాలుగా సగం లేచి దిండు కానుకొని కూర్చుంటూ అన్నాడు, చూడు సీత, ఈ చీరలన్నీ నీకోసమే తెచ్చాను. రేపటి నుంచి నిత్యం వాడుకో. ఇప్పుడే కాదు, నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నన్నడుగు, భయపడాల్సిన పనిలేదు. ఆ సూట్ కేసులో నా కీబంచ్ ఉంది, ఇలా తీసుకురా. సీత వెళ్ళి ఆ కీబంచ్ తీసి అతనికి ఇచ్చింది. ప్రభాకర్ అందులోంచి ఒక కీ తీసి ఆమెకు అందించాడు. ఇది బీరువా డూప్లికేట్ కీ. ఇక నుంచి నెలకింత అని ఇంటి ఖర్చుల కోసం అందులో డబ్బు పెడతాను. నీకే అవసరం వచ్చినా నువ్వు ఆ డబ్బు వాడుకో. నాకు లెక్కలు చెప్పవలసిన పని లేదు, తెలిసిందా? అంతేగాని ఇకపై నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు. తిండి, బట్ట, నగ నువ్వు ఏది కోరుకుంటే అది. నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ భార్యవి అన్న సంగతి మర్చిపోకు. భగవంతుడి దయ వల్ల మనకి డబ్బుకి లోటు లేదు అన్నాడు. సీత నిశ్శబ్దంగా తల వంచుకొని వింటూ ఉండిపోయింది. తిరిగి అతనే అన్నాడు, సీత, నువ్వు ఇక్కడికి వచ్చి 10 నెలలు అవుతోంది కదూ? కానీ నేను నీ గురించి ఏమీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. నీ అవసరాలేమిటో పట్టించుకొని మాట కూడా నిజమే. అయినా సీత, నాకు తెలియక అడుగుతాను, అసలు నువ్వు నన్ను ఏది ఎందుకు అడగలేదు? భయపడ్డావా? నీకేం కావాలో, నీ అవసరాలేమిటో నువ్వే నన్ను స్వయంగా అడిగితే ఎంత ఆనందించేవాడినో. కానీ అట్లా వేరే వాళ్ళ చేత చెప్పిస్తే మాత్రం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఇదే కాదు, ఏ విషయమైనా సరే. నీకేదైనా కావలిస్తే నన్ను అడుగు. లేదంటే బీరువాలోంచి డబ్బు తీసి హాయిగా ఖర్చు పెట్టుకో. లేదంటే మనిద్దరం వెళ్ళి బజార్ నుంచి తెచ్చుకుందాం. సీత సమాధానం ఇవ్వలేదు. నాకేమీ ఆడవాళ్ల షాపింగ్ గురించి ఎక్కువగా తెలియదు. సంధ్య తనకేది కావాల్సి వచ్చినా డబ్బు తీసి ఖర్చు పెట్టుకునేది. తరచూ ఫ్రెండ్స్తో షాపింగ్ చేసేది. లేదు, నన్ను అడిగేది. అసలు అంత గడవని అవసరాలంటూ సంధ్యకి ఉండేవి కాదు. చీరలు, నగలు అన్నీ లగ్జరీగానే కొనుక్కునేది. కానీ లేక ఇబ్బంది పడి మాత్రం కాదు. ఆమె పుట్టింటి వారు కూడా బాగా ధనవంతులు. అందువల్ల నాకు ఆడవాళ్ళ అవసరాల గురించి తెలియదు. కానీ ఇకపై మాత్రం నువ్వు దేనికి వెలితి పడాల్సిన పని లేదు, తెలిసిందా? గుండెల మించి బరువు దించుకున్నట్లు తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు ప్రభాకర్. 1-2 పదాల కంటే ఎక్కువగా మాట్లాడని ప్రభాకర్ ఆ రోజు కాస్త ఎక్కువే మాట్లాడాడు. కాదు, పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. కర్ర విరగకుండా పాము చావకుండా అన్న ధోరణిలో హితవు చెప్పాడు. ఎందుకు? సీతకేమీ అర్థం కాలేదు. తలా తోక లేనట్లు ఉంది అతని ధోరణి. అసలు విషయం ఏమిటో అంతు చిక్కలేదు. తల వంచుకొని మౌనంగా కూర్చుండిపోయింది. వాల్చుకున్న ఆమె కనురెప్పల మాటున 2 పెద్ద కన్నీటి ముత్యాలు రాలనా వద్దా అన్నట్లు కదులుతున్నాయి. అసలు ఈరోజు ఏమిటి ఈయన ధోరణి? నేను చీరలు లేవని ఎవరికి చెప్పుకున్నాను? ఈయన పట్టించుకోవటం లేదని ఎవరితో వాపోయాను? ఇంతవరకు ఇరుగు పొరుగంటే ఎవ్వరో తెలియదు. ఇంకా ఫ్రెండ్సు ఏర్పడలేదు. తెలిసిందల్లా సుబ్బులు, రంగా. చూడు. సీత చప్పున ఆలోచనల నుంచి తేరుకొని తలెత్తింది. ప్రభాకర్ తలగడ ఎత్తి చిన్న ముఖమల్ కేసు తీసి ఆమె చేతికి అందించాడు. తీసుకో, ఇవి కూడా నీకోసం తెచ్చాను. ఏమిటి? తెరిచి చూడు. సీత వణికే చేతులతో ఆ చిన్న పెట్టె తెరిచింది. అంతే, ఆమె కళ్ళు మిరుమిట్లు గొలిపినట్లు జిగేల్మన్నాయి. ఆ చిన్న పెట్టె నిండా బంగారు ఆభరణాలు, కొత్తవి, చక్కటి నగిషీ పనితనంతో జిగజిగా మెరిసిపోతున్నాయి. మంగళసూత్రాలు గుచ్చుకోవటానికి సన్నటి నులకతాడు, దానితో పాటే పొడవుగా చిన్న లాకెట్తో ఉన్న నాజూకైన పనితనంతో నల్ల పూసల గొలుసు, 1/2 డజను బంగారు గాజులు, మరొక చిన్న ఎర్రని కాగితంలో 2 పేటల ముత్యాల దండ, ఉంగరం, చెవులకి 2 రకాల ఇయర్ స్టడ్సు. సీత కొద్ది క్షణాలు విభ్రాంతిగా ఉండిపోయింది.
తీగలు తెగిన వీణలా ఆమె మనసంతా మూగబోయినట్లయింది. మొహం చిన్నబోయింది. ఇప్పుడు ఇవన్నీ ఈయన ఎందుకు తెచ్చినట్లు? ఎవరైనా ఏమైనా అన్నారా? తానుగా ఎవరికీ చెప్పుకోలేదే. నిజానికి తనకి ఇలాంటి వ్యామోహాలు కూడా ఎక్కువగా లేవు. మరి ఇంత హఠాత్తుగా ఈయన ఇవన్నీ తన కోసం ఎందుకు తెచ్చినట్లు? అత్తగారు ఏమైనా ఉత్తరం రాసిందా? ఎంత లేదన్నా 10-15 వేలు విలువ చేస్తాయి. ఒక్కసారి ఇంత డబ్బు తన కోసం ఎందుకు ఖర్చు పెట్టినట్లు? ఈ పేదరాలు సీత తన భార్య అనుకునేందుకు ఆయనకి అవమానం అనిపించిందా? అసలు ఏం జరిగింది? తుఫాను వచ్చే ముందు సముద్రం అటుపోటు ఎత్తినట్లు ఆమె గుండెల్లో సంచలనం. సీత! భర్త భుజం పట్టి కుదుపుతుంటే ఉలిక్కి పడింది సీత. ఆలోచనల నుంచి తేరుకొని ఏమిటి అన్నట్లు అతని కేసు చూసింది. ప్రభాకర్ చిన్నగా నవ్వాడు. ఏమిటి అంత ఆలోచన? ఇవన్నీ నీకోసమే తెచ్చాను. నా సెలక్షన్ నచ్చలేదా? లేక? సీత కంగారుగా తల తిప్పింది. ఆహా, అది కాదు. నాకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకేమిటి? ఇవన్నీ నీకోసం ఎప్పుడో తేవాల్సిన మాట. నా బిజినెస్ వ్యవహారాల్లో పడి ఏమిటో అశ్రద్ధ చేశాను. అమ్మ మళ్ళీ వస్తుందేమో, ఆవిడ చూసుకుంటుంది అనుకున్నాను. కానీ ఆవిడ రాలేదు. సరే అని నిన్న మా ఫ్రెండ్ షాపింగ్ చేస్తుంటే నేను చేశాను. చెప్పు మరి, ఇంతకీ నీకు నా సెలెక్షన్ నచ్చిందా? కానీ ఇంత విలువైన? అతను మృదువుగా నవ్వాడు. ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. సీత, నీకంటే విలువైనవా ఆ నగలు? కాదు. తల్లి లేని పిల్లల్ని తల్లి కంటే ఎక్కువగా లాలించి ఆదరిస్తున్నావు. వాళ్ళిద్దరినీ మళ్ళీ ఇంత ఆరోగ్యంగా ఆనందంగా చూస్తాననుకోలేదు. నీకు ఏమిచ్చినా నా రుణం తీరదు. అన్నట్లు నీకోసం ఒక చిన్న డైమండ్ బ్రోచ్ ఆర్డర్ ఇచ్చాను. 1 monthలో వస్తుంది. ఏదైనా ఫంక్షన్స్లో పెట్టుకునేందుకు బాగుంటుంది. ఇవి మాత్రం ఇక నుంచి నిత్యం వాడుకో. సంధ్య నగలు లాకర్స్లో చాలా ఉన్నాయి, కానీ అవి తీసి వాడటం నాకు ఇష్టం లేదు. సంధ్య ఆస్తి అంతా మంజుకే చెందాలని నా కోరిక. అందుకే నీకోసం ఇవి ప్రత్యేకంగా కొన్నాను. మరి నీకు నచ్చినట్లేనా? సీత ఊ అనలేదు, ఆ అనలేదు. స్తబ్దురాలైపోయింది. ఊపిరి తీయటం కూడా మర్చిపోయి కదులు మెదులు లేని సజీవ శిల్పంలా అలాగే భర్త ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. కానీ అప్పటికే ప్రభాకర్ నెమ్మదిగా ఆమె చేతులకి గాజులు తొడిగి వేలికి ఉంగరం పెట్టాడు. మెడ మీద అతని వేలి కొసలు తగులుతుంటే ఉలిక్కిపడి ఆ గొలుసందుకొని తనే హుక్స్ పెట్టుకుంది. ప్రభాకర్ పెదవులపై అందంగా ఒక సన్నటి చిరునవ్వు తొణుకుతుంటే 2 నిమిషాల సేపు రెప్పవాల్చకుండా అలాగే దీక్ష పట్టినట్లు ఆమె కేసు చూశాడు. పెళ్ళైన తర్వాత అంత ఆప్యాయంగా, అంత సునిశ్చితంగా సీతను చూసిన మొదటి క్షణం. ఆ రోజు సీత ఇస్త్రీ చేసిన సన్నటి జరీ తెల్ల చీర కట్టుకుంది. ఆ చీర పెళ్లినాటి తలంబ్రాల చీర. తలనిండా జాజిపూల దండ గుచ్చి పెట్టుకుంది. పెరట్లో 2-3 జాజి పందిర్లు ఉన్నాయి. అవి రోజు బుట్టల కొద్ది పూలు విరగబూస్తాయి. అక్కడికి వచ్చినప్పటి నుంచి సాయంత్రం కాగానే ఆ పూలన్నీ పెద్ద దండ కట్టి సగం దేవుడి పటానికి వేసి మిగతా సగం తను మంజు పెట్టుకోవటం బాగా అలవాటైంది సీతకి. చీకట్లు పడుతున్న కొద్దీ జాజి మొగ్గలు అరవిరిసి గుమగుమ పరిమళాలు విరజిమ్ముతుంటే సీతకి ఒక అలౌకికమైన ఆనందం. ఆమెకి చిన్నప్పటి నుంచి పూలంటే ఎక్కువ ఇష్టం. అందున ఆ జాజులంటే ఇంకా ఇష్టం. అలా ప్రభాకర్ ఎదురుగా తలవంచుకుని కూర్చున్న సీత మెడమించి ఆ పూలదండ కొద్దిగా భుజాల మీదుగా ముందుకు జారింది. ఆకుల మాటున ఒదిగిన పిందెల ఆ క్షణంలో, ఆ అలంకరణలో సీత అతని కంటికి ఎంతో ముగ్ధ మనోహరంగా, స్త్రీతత్వానికి మారు రూపంగా కనబడింది. నెమ్మదిగా వంగి తన బలమైన చేతులు ఆమె నడుం చుట్టూ బిగించి ఆమె మీదుగా చెయ్యి చాచి లైట్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ ప్రేమకి, ఆదరణకి సీత హృదయం ఆర్ద్రమైంది. ఆమె విశాలమైన రెప్పల మాటున వెచ్చగా కన్నీళ్లు. ఆ రాత్రి భర్త అపురూపమైన ప్రేమ సీత గుండెపై స్వాతి జల్లులా కురిసింది. అంతవరకు భర్తగా అతని అధికారం, దర్పమే తెలుసు. కానీ అసలైన అతని అనురాగాన్ని, మృదుత్వాన్ని చవిచూసిన మొదటి క్షణం అది. ప్రతిరోజు ఈయన తనతో ఇలా ఎందుకు ప్రవర్తించరు? ఇన్ని చీరలు, నగలు కొనియక్కర్లేదు. కానీ కొంచెం ఆప్యాయత, కాస్త అనురాగం చూపి సౌమ్యంగా మాట్లాడితే తన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మూసుకున్న సీత కనురెప్పల మాట నుంచి జలజల కన్నీళ్లు జారాయి. పై సంఘటన జరిగిన చాలా రోజుల వరకు సీత మనసు కుదుటపడలేదు. భర్త ఒక్కసారిగా అన్ని చీరలు, నగలు అంత హఠాత్తుగా ఎందుకు కొనిచ్చినట్లు? కేవలం తన మీద ప్రేమతో మాత్రం కాదు, ఏదో జరిగింది, ఎవరో ఏదో అని ఉంటారు అన్న అనుమానం పీడించసాగింది. ప్రభాకర్ తనకిగా తాను హృదయపూర్వకంగా ఏ చిన్న కానుక ఇచ్చినా చాలా సంతోషించుండేది.
కానీ ఇప్పుడు తెచ్చిన ఈ ఘనమైన కానుకలన్నీ ప్రేమతో కాక ప్రెస్టేజ్ కోసం అని తెలుస్తోంది. అంత ఖరీదైన మేడలో అతని భార్య హోదాలో ఉండి నిరాడంబరంగా అతి సాధారణ అలంకరణలో ఉండటం నచ్చక కొనిచ్చాడా, లేక ఎవరైనా, బహుశా ఆశారాణి ఏమైనా కామెంట్స్ చేసిందా? పోనీ సుబ్బులు ఏమైనా అతనికి చాటుగా చేరవేసిందా అన్న సందేహం సీతని వదలడం లేదు. కానీ అలా అనుకునటానికి కూడా ఆస్కారం లేదు. పొరపాటును కూడా సీత ఏనాడు పనివాళ్ల దగ్గర తన మనోవేదన వెళ్ళగక్కలేదు, అసంతృప్తి ప్రకటించలేదు. మరి ఒక్కసారిగా అతనిలో ఎందుకంత మార్పు? ఎంత ఆలోచించినా అసలు విషయం అంతు చిక్కలేదు సీతకి. ఎంత తర్కించుకున్నా ఎందుకో ప్రభాకర్ ప్రేమ మీద నమ్మకం కలగటం లేదు. వేరే ఏదో బలవత్తరమైన కారణం ఉండాలి అన్న అనుమానం మనసులోంచి పోవటం లేదు. ఈ ఆలోచనలతో ఏ పని చేస్తున్నా మనసు ప్రశాంతంగా ఉండటం లేదు. అలా అని భర్త ధైర్యంగా అడిగే సాహసం కానీ, ఆ కానుకల్ని తిరస్కరించే ధైర్యం కానీ లేవు. అందుకే మౌనంగా ఉండిపోయింది. కానీ అసలు జరిగిన విషయం, సుభద్రమ్మ తెల్లారి ఊరికి వెళ్ళిపోతుందనగా ఆ రాత్రి అల్లుడికి వడ్డన చేసింది. కూతురు ఆ ఇంట్లో సుఖపట్టం లేదన్న కడుపులోంచి ఆవేదనని అల్లుడి ముందు వెళ్ళగక్కింది. సీతకి సరైన బట్టలు లేవని, ఆ ఇంట్లో ఆమె స్థానం ఒక పనిమనిషిలాగా ఉంది, కానీ ఆమె కష్టం సుఖం ఆలనా పాలనా చూసే ఆత్మీయత లేదని వాపోయింది ఆ కన్నతల్లి హృదయం. ఇంత పెద్ద వ్యాపారస్తుణ్ణి చేసుకున్నా ఇంకా పేద విశ్వేశ్వరయ్య కూతురుగానే మిగిలిపోయిందని తనలో తనే మదన పడుతున్నట్లుగా ఆవేదన వెలిగెక్కింది. అల్లుడు తన కూతుర్ని పెళ్ళైతే చేసుకున్నాడు కానీ సరిగ్గా భార్య గురించి పట్టించుకోవటం లేదని, కేవలం ఇంటి కాపలాకి పిల్లల ఆలన చూసే ఆయమ్మలాగానే చూస్తున్నాడని నింద మోపింది. కూతురు లక్షాధికారిని చేసుకుంది కదా, పైగా రెండో పెళ్ళాం మీద మగాడికి మోజెక్కువ అంటారు. ఇంకా తన కూతురు ఐశ్వర్యంలో తులతూగిపోతుంది, అందులో తనకి కూడా కాస్తో కూస్తో అంటకపోతుందా అని ఆశపడింది సుభద్రమ్మ. కానీ తీరా ఇంత చేసి సీత కాపురం చూశాక ఆవిడకి ఎంతో ఆశాభంగం కలగటమే కాక ఎంతో ఆవేదన కూడా కలిగింది. తన కూతురు సుఖపట్టం లేదు అనుకుంటే పిండి మరలో గింజలా ఆవిడ మనసు నలిబిలి అయిపోయింది. అందుకే తల్లి ఆ బాధని కడుపులో దాచుకోలేకపోయింది. అల్లుడికి బల్ల ముందు నిల్చుని అన్నం వడ్డన చేస్తూ తన కడుపులోని అక్కసును ఆవేదనను కూడా వెలిగెక్కింది. అత్తగారి హోదాలో పెద్ద తరహాగా మాట్లాడుతూనే సూటిపోటిగా ఎత్తిపొడిచింది సుభద్రమ్మ. ఆ క్షణంలో ప్రభాకర్కి చాలా ఆవేశం, అవమానం కలిగి అన్నం సహించలేదు. కోపం వచ్చింది. అత్త మీద కాదు, సీత మీద. ఆమె తనతో నేరుగా చెప్పలేక తల్లి చేత చెప్పించింది అనుకున్నాడు. అత్తగారి ఆవేదనలో అర్థం లేకపోలేదు. తను సీత తిండి బట్ట సంగతి సరిగ్గా పట్టించుకొని మాట నిజమే. ఆమెకి ఆభరణాలు అమర్చకపోవటం పొరపాటే. కానీ నిజంగా కూడా అతనికి అలాంటి విషయాలంతగా తెలియవు. ఎక్కువగా ఆసక్తి కూడా లేదు. కారణం ఆగర్భ శ్రీమంతుడు కావటం వల్ల, ఒక్కగానొక్క కొడుకు కావటం చేత మొదటి నుంచి అన్ని అవసరానికి మించి అమిరేవి. అందుచేత లేక కొనుక్కోవటం కాక సరదాకి కొనుక్కోవటమే అతనికి తెలుసు. భార్య సంధ్య పరిస్థితి కూడా దాదాపు అంతే. అందుకే అతడు సీత వైపు నుంచి ఆమె ఇబ్బందుల గురించి ఆలోచించలేకపోయాడు. ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోవటం కూడా ఒక కారణమే. సీత కాపురానికి వచ్చినప్పటి నుంచి పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో అన్న ఆరాటమే సరిపోయింది. కానీ ఇప్పుడు ప్రభాకర్కి సీత అంటే ఏమిటో తెలిసింది. స్త్రీ అన్న పదానికి పరిపూర్ణమైన సమగ్ర రూపాన్ని ఇప్పుడిప్పుడే ఆమెలో చూడగలుగుతున్నాడు. తన పట్ల ఆమె కళ్ళల్లో కనిపించే ఆరాధన, పిల్లలిద్దరిపైన కనపరిచే అనురాగం, ఇంటి గురించి శ్రద్ధ అన్నీ అతడు ఎరగనివి కావు. నటన అయితే ప్రతిక్షణం ప్రతిరోజు నెల్ల తరబడి చెయ్యలేదు కదా. సీత పట్ల అతనికి ఇప్పుడు పూర్తిగా నమ్మకం కుదిరింది. అయినా ఎందుకో ఆమెతో దాంపత్య జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇయ్యలేకపోతున్నాడు. కానీ జీవితంలో మిగతా విషయాలన్నీ ఎక్కువగా ఆ రెండింటితోనే ముడిపడి ఉంటాయేమో. అందుకే అన్నం వడ్డిస్తూ సుభద్రమ్మ నిష్ఠూరమాడుతుంటే తన తప్పులు తెలిసి వచ్చి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. డబ్బు విషయం మినహాయిస్తే ఆవిడ వయసులో తనకంటే పెద్దది, మాతృ సమానురాలు అనుకున్నాడు. అందుకే కోపం వచ్చినా తమాయించుకున్నాడు. కానీ అంతరాంతరాలలో సీత మీద ఆగ్రహం కలిగింది. సీత నాతోనే చెప్పొచ్చుగా, తల్లి ద్వారా చెప్పించటం ఎందుకు అనుకున్నాడు ఆవేశంగా. కలత నిద్రలో లేచి ఏడుస్తున్న బాబుని సముదాయించడానికి వెళ్ళిన సీతకి ఇవేమీ తెలియవు. ఆ తర్వాతైనా సుభద్రమ్మ కానీ ప్రభాకర్ కానీ చెప్పలేదు. ఆ మర్నాడు ఉదయాన్నే సుభద్రమ్మ ఊరికి వెళ్ళిపోయింది. సీతకి తల్లి మీద అనుమానం లేదు. ఆవిడ ధోరణి తెలిసిన అల్లుడు ఎదుట నోరు మెదిపే ధైర్యం లేదని సీత అభిప్రాయం. అందుకే తల్లి ఏమైనా చెప్పి ఉంటుందేమో అన్న అనుమానం రాలేదు.
ఏది ఏమైనా ప్రభాకర్ సీతకి అన్నీ అమర్చాడు. ఇప్పుడు సీత అన్ని విధాలా అతని గృహిణి హోదాలో ఉంది. ఎవరు గుమ్మంలోకి వచ్చినా ఆమెను చూడగానే ప్రభాకర్ భార్య అని చెప్పకనే తెలుస్తుంది. రోజులు సాఫీగా దొర్లిపోతున్నాయి. సీతకి భర్త దగ్గర మునుపటి కంటే కాస్త చొరవ ఏర్పడినా మరొక పక్క బెదురు మాత్రం పోలేదు. కారణం ప్రభాకర్ విచిత్ర మనస్తత్వం. ఆకాశం ఎప్పుడు ఉరుముతుందో, ఎప్పుడు మెరుస్తుందో, ఎప్పుడు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందో తెలియదు. ప్రభాకర్ తీరుతెన్నులు కూడా అంతే. చిన్నప్పటి నుంచి అంతులేని అపురూపం, గారాబం, డబ్బు, చదువు, హోదా, అందం అన్నీ అతన్ని ఆ విధంగా తీర్చిదిద్దాయి. ఉదయం లేత నులివెచ్చదనాన్ని చవిచూసి గిలిగింతలు పెట్టే సూర్యుడు మధ్యాహ్నం అయ్యేసరికి ఎర్రగా మిడిసిపడతాడు. సాయంత్రం అయ్యేసరికి చల్లబడుతూ కృంగిపోతాడు. ఉదయం అతని స్పర్శని సోకి మురిసిన కమలాలు సాయంత్రానికల్లా అతని వేడికి సొక్కి సోలిపోతాయి. సూర్యుడి ప్రతాపం అంతటిది. ఈ ప్రభాకర్ కూడా ఒక విధంగా దినకర్ లాంటి వాడే. అందుకే సీతకి భర్త దగ్గర ఎంత చనువుందో అంత భయం కూడా ఉంది. అతడి పట్ల ఎంత ప్రేమ ఉందో అంత భక్తి కూడా ఉంది. అన్నింటినీ మించి సీత వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనది. ఆమెకి అత్యాశలు లేవు, గొంతమ్మ కోరికలు లేవు. అనవసరంగా ఇతరుల్ని చప్పున ఒక మాట అనటం కానీ అనిపించుకోవటం కానీ ఎంతమాత్రం నచ్చదు. ప్రతి అడుగు జాగ్రత్తగా చూసి వేస్తుంది. ప్రతి మాట సున్నితంగా తూచి మాట్లాడుతుంది. మనసు ఏ వేళ ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఆమె అభిలాష. అయినా నిర్మలంగా ప్రశాంతంగా ప్రవహించే నదికి కూడా ఆటుపోట్లు ఉన్నట్లు అప్పుడప్పుడు ఆమె గుండెలో అలజడి రేగుతూనే ఉంది. మెత్తని మనసు గాయపడుతూనే ఉంది. ఒకసారి సాయంత్రం 5 గంటలు దాటుతోంది. సూర్యుడు పూర్తిగా పశ్చిమాద్రికి కృంగిపోయాడు. పల్చని సంజ వెలుగు ప్రకృతిని ఆవరించింది. చల్ల గాలి తిరిగింది. సీత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ముస్తాబవుతోంది. ఆ రోజు చాలా అందంగా ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకుంది. ఆ క్షణం ఆమె మనసు కూడా చాలా అందంగా ఆనందంగా ఉంది. జీవితంలో ఇంత మాధుర్యం ఉందా అనుకుంది. ప్రభాకర్ తెచ్చిన చీరల్లో జరీ పనితనం చేసిన ఎర్రటి జార్జెట్ చీర కట్టుకుంది. ఎర్రటి రూబీ వాయిల్ జాకెట్ వేసుకుంది. ఆ రోజు శుక్రవారం కావటంతో ఉదయాన్నే తలంటు స్నానం చేసింది. ఒత్తుగా ఉంగరాలు తిరిగిన ఆమె జుత్తు పట్టుకుచ్చులా మెరుస్తూ గాలికి తేలిగ్గా ముంగురులు నుదుటిపై నాట్యమాడుతున్నాయి. నాజూకైన నగలు ఆమె ఒంటిపై అందంగా అమిరాయి. చామన ఛాయలో ఉన్న చూడచక్కని రూపం సీతది. ఆ ఖరీదైన అలంకరణలో ఆమె అందం ఇనుమడించింది. బారుగా ఉన్న జడ, విశాలమైన కళ్ళు అలనాటి అలకాపురి సీతని తలపింపచేస్తోంది. మేకప్ ముగించుకుని బాబునెత్తుకుని చల్లగాలికి గార్డెన్లోకి వచ్చింది. ఇంటి చుట్టూరా చాలా విశాలమైన ఆవరణలో అందమైన పూల మొక్కలతో శోభాయమానంగా ఉంటుంది. కిందంతా కత్తిరించిన పచ్చగడ్డి లాన్ తివాసీపరిచినట్లుంటుంది. ఇంటి ముందున్న పూల మొక్కల పెంపకమంతా రంగా బాధ్యత. దినమంతా ఆ మొక్కల సంరక్షణతోనే చాలా వరకు గడిచిపోతుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రభాకర్ ఊరుకోడు. ఆ పూలతోట అంటే అతనికి ప్రాణం. ఒక పక్కంతా ప్రత్యేకంగా గులాబీలు నాటారు. ఆ మొక్కలన్నీ నర్సరీస్ నుంచి తెప్పించినవి. నిత్యం పోషణ, బాగా ఎరువు నీరు పడటంతో మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి. అరచెయ్యి వెడల్పుతో అన్ని రంగుల్లో గులాబీలు విరగబూస్తాయి. ఆ ఇంటి చుట్టూ ఉన్న రకరకాల పూల మొక్కలు, చెట్లు, క్రోటన్సు ఒక ఎత్తు. ఆ గులాబీలు అన్నీ ఒక ఎత్తుగా ఉండి చాలా ఆకర్షణ కలిగిస్తాయి. ఆ విరగబూసిన గులాబీ మొక్కల ముందు 10 నిమిషాల సేపు నిల్చుంటే మనసుకెంతో ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇంటికి ఎవరొచ్చినా ఆ గులాబీ పూలని, మొక్కలని, వాటి పెంపకంలో ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధని ప్రశంసించకుండా ఉండలేరు. ఇంటి చుట్టూ 3 రకాల జాజి తీగలు కాంపౌండ్ గోడల నిండా బాగా అల్లుకొని సాయంత్రం అయ్యేసరికి ఆకు కనిపించకుండా గుత్తులు గుత్తులుగా పూలు విరబూస్తాయి. మత్తైన పూల పరిమళంతో వాతావరణం ఆహ్లాదంగా తయారవుతుంది. రోజు ఆ పూలు కోసి సీత, మంజు పెట్టుకుంటారు కానీ గులాబీలు ముట్టుకునేవారు కాదు. ఆ పూలన్నీ చెట్లనే ఎండి రాలిపోయేవి. ఆ గులాబీలు తెంపితే సాబ్ తిడతారు అనేవాడు రంగా. కానీ ఈరోజు ఎర్రటి డ్రెస్లో ఉండటంతో సీత 1/2 డజను పైగా ఆ ఎర్ర గులాబీలు కోసి తెచ్చింది. మంజుకి 2 జడల్లో పెట్టి తను 2 పూలు గుచ్చి పెట్టుకుంది. ఆ పూలు పెట్టుకొని అద్దం ముందు నిల్చుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఖరీదైన ఎర్రటి చీరలో తలలో ఎర్రటి గులాబీలతో సీత చాలా అందంగా అరవిరిసిన ఎర్ర గులాబీలా ఉంది. సాయంత్రం 5:30 కావస్తోంది. ప్రభాకర్ రాక కోసం మనసారా ఎదురుచూస్తూ కూర్చుంది. కారణం
ప్రభాకర్ ఆ రోజు ఉదయం కంపెనీకి వెళ్లే ముందు ప్రత్యేకంగా వంటగదిలో పిల్లలకి అన్నం తినిపిస్తున్న సీత దగ్గరికి వచ్చి, సీత, సాయంత్రం నేను కాస్త తొందరగా వస్తాను, మనిద్దరం సినిమాకి వెడదాం, రెడీగా ఉండు, టికెట్లు బుక్ చేయిస్తాను అని చెప్పాడు. అందుకే ఆ రోజు పెంద్రాళే పనులన్నీ ముగించుకొని సాయంత్రం పిల్లలకి స్నానం చేయించి తను స్నానం చేసి ముస్తాబైంది. పావు తక్కువ 6 అవుతుంటే పోర్టికోలో మెల్లగా కారు శబ్దం వినిపించింది. సీత గుండెలు జల్లుమన్నట్లయింది. ఉప్పొంగే సంతోషంతో చప్పున లేచి బాబునెత్తుకుని ఆనందంగా అతనికి ఎదురు వెళ్ళింది. ఈరోజు అతనితో కలిసి కారులో బయటకు వెడుతున్నాను. కేవలం అతను ఒక బాధ్యతగా కాక అభిమానంగా తనని వెంట తీసుకుని వెళ్తున్నాడనుకుంటే సీతకి చాలా థ్రిల్లింగ్గా ఉంది. పున్నమి జాబిలిలా ఆనందమంతా ఆమె వదనంలో కనిపిస్తోంది. కారు దిగి సీత అంటూ ఉత్సాహంగా లోపలికి రాబోయిన ప్రభాకర్ గుమ్మం దగ్గరే ఎదురొచ్చిన సీతను చూసి దిగ్భ్రాంతుడయ్యాడు. క్షణంలో అతని వదనంలో నవ్వు తుడిచేసినట్లు మాయమైంది. అతని కనుబొమ్మలు తీవ్రంగా ముడిపడి కంఠం కరుకుదనాన్ని పుంజుకుంది. క్షణాల్లో అతని మూడ్ మారిపోయింది. అతను గదిలోకి వెడుతూ, సీత ఇలారా అన్నాడు గద్దించినట్లు. సీత బిత్తరపోతూ అతని వెనకాలే వెళ్ళింది. ఆ గులాబులెక్కడివి? మన గార్డెన్లో వండి అంది వణికే స్వరంతో. అసలు ఆ పూలు నిన్నెవరు కొయ్యమన్నారు? సీత తెల్లబోతూ పిచ్చిదానిలా భర్త మొహంలోకి చూసింది. అదేమిటి, చెట్టున ఉన్న పూలు కోసింది. ఈ ఇంట్లో ఆ పాటి స్వతంత్రం తనకి లేదా? అవి రోజు చెట్లకే పూసి చెట్లకే రాలిపోతాయి. తల్లో పెట్టుకున్న రేకులు రాలిపోతాయి. అందుకే సీత ఎన్నడూ ఆ పూలు కొయ్యలేదు. కానీ ఏదో ఇన్నాళ్లకి మనసు పడి సరదాగా 4 పువ్వులు కోసి పెట్టుకుంటే వచ్చిన తప్పేమిటి? సీత భర్త కంఠంలోని తీవ్రతకి ఉలిక్కి పడింది. ఆమె అరచేతులు చల్లగా అయ్యాయి. ఏమిటండి? తర్జనితో బెదిరిస్తున్నట్లు అన్నాడు. ఇప్పుడు కోస్తే కోసావు గాని ఇకపై ఆ గులాబులు ఎన్నడూ కొయ్యకు. ఆ గులాబీ అంట్లని ప్రత్యేకం సంధ్య కోసం తెప్పించినవి. ఆ పూలంటే సంధ్యకి ఆరో ప్రాణం. ఆమె స్మృతి చిహ్నంగా నాకు మిగిలినవి చివరికి ఆ చెట్టు పూలే. కోస్తే వాటిని నేనే కొయ్యాలి. వేరెవ్వరు కోసినా నేను సహించెను. శాసించినట్లుగా కఠినంగా నిర్మోహమాటంగా చెప్పి విసురుగా గదిలోకి వెళ్ళి ధన్మని తలుపులు మూసుకున్నాడు. స్తంభీభూతురాలైంది సీత. పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్లు అంతవరకు ఆమెలో చిందులు వేసిన ఆనందమంతా క్షణాల్లో అణగారిపోయింది. మనసు చచ్చిపోయినట్లయింది. ఉదయం తనకిగా తాను వంటగదిలోకొచ్చి 2 చేతులతోటి సీతని కౌగిలించేసి ఆమె చెక్కిలి మీద పెదాలు రాస్తూ చెప్పాడు. సీత, సాయంత్రం ఇద్దరం సినిమాకి వెడదాం, పెందరాళే వస్తాను, డ్రెస్ అయి రెడీగా ఉండు అని. భర్త మాటలు చెవుల్లో అమృతం పోసినట్లు పులకించిపోయింది. అతని అంతటి అనురాగానికి ఆమె హృదయం తియ్యగా స్పందించింది. ఉదయం అతను కంపెనీకి వెళ్ళిన క్షణం నుంచి కాలం కదల్లేదు. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి సరదాగా పలకరించాలనిపించింది. మళ్ళీ అంతలోనే సందేహంతో ఆగిపోయింది. అయినా మనసులో కలకలం తగ్గలేదు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసింది. ఎప్పుడూ లేంది ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకుంది. కలలో కరుగుతూ క్షణం ఒక యుగంగా భర్త కోసం నిరీక్షించింది. కానీ చివరికి ఏం జరిగింది? ఆశా సౌధం కూలిపోయింది. కళ్ళ నిండా నీళ్లు నిండి జలజల చెంపల మీద జారిపోతుంటే గబాల్న వంటగదిలోకొచ్చేసి గోడవారగా కూర్చుండిపోయింది. ఆటుపోటుతో ఉన్న సముద్రంలా మనసంతా ఘోషపడుతోంది. ఆ గులాబీ చెట్టు సంధ్య స్మృతి చిహ్నంగా నాకు మిగిలాయి. నేను తప్పించి వేరెవ్వరూ ఆ పూలు కోసినా సహించేది లేదు. భర్త మాటలు గంట కొట్టినట్లు గుండెల్లో మారుమోగాయి. అయితే ఆ విషయం ఇంతకు ముందే తనకెందుకు హెచ్చరించలేదు? గార్డెన్లో పూసే అన్ని రకాల పూలు తెంపినట్లు వాటిని తెంపింది. అది అతనికి నచ్చకపోవచ్చు. కానీ ఆ విషయం మృదువుగా చెప్పొచ్చు కదా. చెప్పందే తనకెలా తెలుస్తుంది? పొరపాటున కోసింది. ఆడపిల్ల సహజమైన కోరికతో ఏదో మనసుపడి తెంపింది అన్న కనీస కనికరమైనా లేకుండా ఎంత వాడిగా మాటలు విసిరాడు. ఏనుగు చచ్చినా బతికినా 10,000 అన్నట్లు బ్రతికున్న భార్య కంటే చచ్చిపోయిన భార్య మీద మోజెక్కువ. ఇంకా నయం, తన తోటలో గులాబీల వరకే నిషేధం పెట్టాడు. అధికారం ఉంటే ప్రపంచంలో ఏ ఆడపిల్ల ఎర్ర గులాబీలు పెట్టుకోవటానికి వీల్లేదని శాసనం చేసేవాడేమో. దీనికంతటికీ కారణం డబ్బు. మనిషిని నిలబెట్టినా పడగొట్టినా ఆ డబ్బే కారణం. అతను ఈరోజు అంత మాట తనని అనగలగటానికి, తను నోరు మూసుకొని ఆ అవమానం భరించటానికి గల కారణం కూడా ఈ డబ్బే. లేకపోతే ఆ సంధ్య అతనికి భార్యే, తను అతనికి భార్యే. కానీ ఆమెని నెత్తిమీద పెట్టుకుని తనని పురుగుని విదిల్చినట్లు విదిలించటానికి కారణం ఏమిటి? డబ్బు, ధనగర్వం.
తన భర్త ప్రభాకర్లో ఉన్నది కూడా ఆ ధనగర్వమే, ఆ అహంభావమే. ఈ ప్రపంచమంతా తనకి దాసోహం అన్నట్లు ఎట్లా నడుస్తాడు టీవీగా. తన తండ్రి నడిచేవాడు. ఈ లోకంలోని బరువు బాధ్యతలన్నీ తన భుజాల మీదే మోస్తున్నట్లు నవనాడులు కృంగినవాడిలా. కారణం డబ్బు. అట్లా ఆలోచిస్తే సీతకి డబ్బంటే అసహ్యం పుట్టింది. ధనవంతుల మీద ద్వేషం పెరగసాగింది. అంతేకాదు భర్త అంటే విరక్తి లాంటి భావం ఏదో మనసులో పడుసూపింది. మనిషిని నిమిషాల మీద నెత్తికి పెట్టుకుంటాడు, మరుక్షణం కిందికి తోసి పారేస్తాడు. ఏ క్షణాన నవ్వుతాడో, ఏ క్షణాన కళ్ళు కోపంతో ఎర్రజేస్తాడో తెలియదు. ఏమిటి ఈయన వింత మనస్తత్వం? ఎట్లా అర్థం చేసుకోవాలి? అయినా అసలు ఆయన ఒక్కడికేనా ప్రేమ మనసు ఉన్నది? ఇంకెవ్వరికి ఆ రెండు ఉండవు అనుకుంటాడా? కుక్కని జూ అని పిలిస్తే దగ్గరకు వస్తుంది, ఛీ అని కసిరి కొడితే దూరంగా పోతుంది. అతని దృష్టిలో ఈ సీత కూడా అంతేనా? ఆ రాత్రంతా సీత మనసు కన్నీరు కారుస్తూనే ఉంది. తరతరాల స్త్రీ వేదనకి అసహాయతకి ప్రతీకగా ఆమె అంతరాత్మ ఘోష. పై సంఘటన జరిగాక సీత పూర్తిగా భ్రాంపడిపోయింది. ఆమెలోని చైతన్యమంతా నశించిపోయింది. తొలి వసంతంలో అప్పుడే చిగిర్చి పూత పిందెకి వచ్చిన చెట్టు పెనుగాలి తాకిడికి మోడుగా మారినట్లు సీత హృదయం శూన్యమైపోయింది. తిరిగి ఆమెలో ఏకాకి తత్వం, ఒంటరితనం చోటు చేసుకున్నాయి. ఆ బాధ ఎవ్వరికీ మనసు విప్పి చెప్పుకోలేనిది. కానీ పై సంఘటన ఆమెలో తీవ్రమైన మార్పుని తీసుకొచ్చింది. అది కేవలం చిన్న విషయమే కావచ్చు, జీవితాంతం బాధపడి కృంగిపోవాల్సినంత పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ సీత అతి సున్నితమైన మనసు మీద మానని గాయంగా నిలిచిపోయింది. ఆ తరువాత ఆ ఇంట్లో ఆమె ఒక యంత్రంగా మారిపోయింది. ఆమె ఏనాడు తన ఇష్టానికి ఓ విలువ, ప్రత్యేకత ప్రదర్శించుకోలేదు. ఏ చిన్న విషయంలోనూ స్వతంత్రం తీసుకోలేదు. ఆ ఇంట్లో ఫ్యాన్, టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్ లాగానే తను ఒక మిషన్లా మారిపోయింది. ప్రభాకర్ ప్రత్యేకం పిలిచి నీకు అని కేటాయించి చెప్పిన వాటినే వాడుకోసాగింది. సీతలో వచ్చిన మార్పు, స్తబ్దత ప్రభాకర్ గమనించి కూడా పట్టనట్లుండిపోయాడు. ఆ రోజు తను తొందరపడి నోరు జారాడేమో, కాస్త మృదువుగా చెప్పి ఉండవలసిందేమో అన్న పరివర్తన అతనిలో కలగకపోలేదు. కానీ ఎందుకో ఎంత మర్చిపోదామన్నా సంధ్య తలపులు అతన్ని వీడిపోవటం లేదు. మరణించిన తనివి తీరని మమకారంతో సంధ్య కోసం అతని మనసు తపన పడుతోంది. ఆ తపనే అతడిని ఉన్మత్తుణ్ణి చేస్తుంది. సంధ్య చనిపోయింది, ఆమె తనకిక లేదు. కానీ తాను ఆ వ్యధని మర్చిపోవటం ఎలా? రాత్రి చీకటి చిక్కగా ఉంది. సమయం 11 గంటలు కావస్తోంది. ప్రభాకర్ క్లబ్కు వెళ్ళి అట్నుంచటే ఫ్రెండ్స్తో డ్రింక్ పార్టీ ఎంజాయ్ చేసి 11 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చాడు. సీసా నిండినట్లు కడుపంతా ఫారిన్ లిక్కర్తో నిండిపోయింది. శరీరమంతా మొద్దుబారింది. అయినా గుండెమంట చల్లారలేదు. అశాంతి, తీరని అశాంతితో మనసంతా కలతబారిపోయింది. సంధ్యని వెంటాడి వేధించి ఆమె జ్ఞాపకాలని మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. సీత ఎర్ర గులాబీ పూలు కోసి జడలో పెట్టుకుంది. కానీ అంత మాత్రానికే తనంత దారుణంగా ప్రవర్తించాల్సిన పని లేదు. నెమ్మదిగా మృదువుగా చెప్తే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ ఎందుకో తన మనసు తన అదుపులో ఉండదు. అకారణంగా వశం తప్పుతుంది. దానికి కారణం సంధ్య మరణం కావచ్చు. తనకి తెలియకుండానే తన మనసు నెమ్మదిగా సీత వైపు ఆకర్షింపబడటం కావచ్చు. అది సంధ్యకి అన్యాయం చేయటం కాదా? సీత, సంధ్య ఇద్దరిలో ఏ ఒక్కరికి న్యాయం జరగాలన్నా మరొకరికి అన్యాయమే జరుగుతుంది. ఇందులో ఎవరికి న్యాయం చెయ్యాలి, ఎవరికి అన్యాయం? ఇద్దరికీ న్యాయం చెయ్యాలన్నదే తన తపన. తన వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు. కానీ అదెలా సాధ్యం? ఎంత ఆలోచించినా ప్రభాకర్కి తోచటం లేదు. తన నిస్సహాయతకి తనపై తనకే అక్కసు. సంధ్యని మర్చిపోయి పరిస్థితులతో రాజీ పడాలని, కల్లా కపటం లేని సీతని ఆదరించాలని ఎప్పటికప్పుడు అనుకుంటాడు. కానీ సాధ్యపడటం లేదు. సంధ్యని తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అంటే తనకి తగని మమకారం ఉంది. కానీ ఈ మధ్య సీత పట్ల కూడా మనసు ఆర్ద్రమవుతోంది. సంధ్య ఉన్నప్పుడు స్వర్గం అనిపించిన ఇల్లే ఆమె మరణం తరువాత నరకంగా మారింది. తన పిల్లలు దిక్కులేని వాళ్ళయ్యారు. కానీ తిరిగి సీత రాకతో మరుభూమి మల్లెతోట అయింది. ఒడ్డున పడ్డ చేపల్లా గిజగిజలాడిన పిల్లలు తిరిగి నీటిని చేరినట్లు హాయిగా ఆనందంగా ఉన్నారు. ఇంటిని స్వర్గసీమ చేసింది సీత. దీనికి ఆమె నిజమైన వ్యక్తిత్వం, ఓర్పు, సహనం, మంచితనం కారణం. అందుకే ఎంత వద్దనుకున్నా అతనికి తెలియకుండానే మనసు
ఆమె పట్ల అనురాగపూరితమవుతుంది. కానీ మరొక పక్క సంధ్యకి అన్యాయం జరుగుతుందేమో, తమ ప్రేమ సమాధి అవుతుందేమో అన్న భావన అతడిని వేధిస్తుంది. ఆ కారణం చేత ఈ విరుద్ధ భావాల సంఘర్షణలో తను సహనాన్ని కోల్పోతున్నాడు. ఎప్పటికప్పుడు తన ప్రవర్తనని సరిదిద్దుకోవాలని, మనసు అదుపు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ సాధ్యపడటం లేదు. భారంగా నిట్టూర్చాడు ప్రభాకర్. టంగ్ టంగ్. అర్ధరాత్రి. గడియారం 2 గంటలు కొట్టింది. చీమ చిటుక్కుమన్నా వినిపించేటంతటి నీరవ నిశ్శబ్దం ఎల్లెడలా అలుముకుంది. ప్రభాకర్కి నిద్ర పట్టటం లేదు. పడకలో అసహనంగా అటూ ఇటూ దొర్లుతున్నాడు. మనసు బావుండలేదు. అశాంతి. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి బాల్కనీలోకి వచ్చాడు. పౌర్ణమి రోజులు కావటంతో వెన్నెల పిండి జల్లెడ పడుతున్నట్లు నింగి నుంచి కారుస్తోంది. ఆ వెన్నెలలో తడుస్తూ ప్రకృతి ఆదమర్చి నిద్రపోతోంది. బాల్కనీ గోడల నిండా అల్లుకున్న పాపిన్ ఫ్లవర్ తీగల మీద నుంచి చల్లగా గాలి తెరలు వీస్తోంది. ఆ గాలితో పాటు సన్నటి పూల పరిమళం శరీరాన్ని మృదువుగా తాకుతోంది. ప్రభాకర్ నెమ్మదిగా గది తలుపులు తెరుచుకొని గార్డెన్లోకి నడిచాడు. కింద గులాబీ మొక్కల మీద వెన్నెల పడి అరచేతి వెడల్పుతో ఉన్న పూలు అందంగా మెరుస్తున్నాయి. ఆ గులాబీ తోటలో సంధ్యతో కలిసి రాత్రులు గంటలు గంటలు గడిపేవాడు. ఆనందాన్ని పంచుకునేవాడు. ఎన్ని తీయని అనుభూతులు, ఎన్ని స్మృతుల పరిమళాలు. తలుచుకుంటే అదంతా నిన్న మొన్నటి అనుభవంలాగే మైమరిపిస్తుంది. ఎలా మర్చిపోవటం? వేదనగా కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో తీయని గతం లీలగా కదిలింది. ఆ రోజు కథ కొనసాగుతుంది.